మేషం అనుకూలమైన ఫలితాలుంటాయి. అన్ని ప్రయత్నాల్లోనూ విజయం లభిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కోరిక తీరుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉంటారు. వృషభం మనసును వేధిస్తున్న సందేహాలు తొలగిపోతాయి. పనిలో శ్రద్ధ పెరుగుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. మిత్రుల అండతో శుభ ఫలితాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. మిథునం ఆటంకాలు ఎదురవుతాయి. శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని కోల్పోకండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు తీసుకోండి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. కర్కాటకం బుద్ధి నిలకడగా ఉండదు. చెప్పుడు మాటలు మరింత చికాకు పరుస్తాయి. స్వజనులతోనే విరోధం గోచరిస్తుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. వృధా ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యం జాగ్రత్త. సింహం శుభ ఫలితాలుంటాయి. అన్ని వైపులా మంచి జరుగుతుంది. ధనలాభం ఉంది. గృహోపకరణాలకు ఖర్చు చేస్తారు. సోదరులు తోడుగా నిలుస్తారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఇరుగు పొరుగుతో బంధం గట్టిపడుతుంది. కన్య కార్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల వల్ల వ్యవహారాల్లో జాప్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కష్టాల్లోని వారికి సహకరించాలన్న మీ ప్రయత్నం ముందుకు సాగదు. తుల వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు. పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఉన్నత స్థానానికి ఎదిగే ప్రయత్నం అనుకూలిస్తుంది. స్వస్థానం చేరుకుంటారు. గౌరవం లభిస్తుంది. వృశ్చికం పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో అజాగ్రత్త వల్ల నష్టపోతారు. ఇతరుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానుకోండి. నోటి దురుసుతనం తగ్గించుకుంటే మేలు. ధనుస్సు ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. రుణ సంబంధ వ్యవహారాలు కొలిక్కొస్తాయి. వస్తువులను కొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనశ్శాంతిని పొందుతారు. మకరం చేపట్టిన ప్రతి పని విజయమవుతుంది. పెద్దలు, అధికారుల ఆశీస్సులను పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఇంటి పరిస్థితులు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుంభం నిర్దేశిత రీతిలో పనులు జరగవు. ఆదాయ వనరులు తగ్గుతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. దూర ప్రయాణం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల సమస్య ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన మేలు. మీనం కార్యనష్టం ఉంది. ఆర్థిక లావాదేవీలు చికాకు పరుస్తాయి. అపోహల వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది.